పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు, నువ్వు రావణుణ్ణి చంపడానికైతే అక్కడి నుంచి చంపొచ్చు కదా, ఇక్కడికి వచ్చింది ఎందుకు, అంత కష్టమే అవసరం లేదు కదా. ఎక్కడో వాళ్ళ ఆవిడ గారికి సీతమ్మ గారికి కష్టం వచ్చిందంటే ఒక దర్భపొలం తీసి బ్రహ్మాస్త్రం వేస్తే అది కాకి వెంట పడితే ముల్లోకాలు తిరిగితే తిప్పితే అది కళ్ళు తిరిగి వచ్చి రామపాదాల మీద పడింది. ఒక్క పొలం మీదనే బ్రహ్మాస్త్రం ప్రయోగించి తిప్పగలిగిన వాడికి రావణుని చంపడానికి ఎక్కడి దాకా రావాలయ్యా? నువ్వు వచ్చింది అందుకు కాదు, మానవ జాతికి దిశ చెప్పాలి, మానవుడు ఎట్లా ప్రవర్తించాలో నేర్పించాలి. కాబట్టి నువ్వు కొంతకాలం ఈ భూమి మీద ఉండి మానవులకి మంచి నేర్పించు అన్న పరమశివుడు పరమ వైష్ణవుడండి ఆయన. ఆ మాట అంటే వీళ్ళ కోపం. జిఏర్ గారు ఆ మాట అన్నారని దాని గురించి పరమశివుడిని పరమ భాగవతం అన్నట్ట. ఓరే ఏం కాలం వచ్చిందిరా బాబు, తెలుగు రాదా, సంస్కృతం రాదా, అసలు ఏమీ రాదా, మాకే తెలియట్లేదు. పరమ భాగవతముడు అనే మాట ఎంత గొప్పదండి. అసలు లోకక్షేమం కలిగించడం కోసం ఇంకా కొంతకాలం నువ్వు ఉండాలి, మానవుడికి మంచి నేర్పించాలని భగవంతుడు కోరుకుంది ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళంతా వాళ్ళ పని పూర్తయింది కనుక వచ్చేయమన్నారు. అది సందర్భం. అంచేత వైష్ణవత్వం అనేది ఒక్క వర్గానికో ఒక చోట పుట్టిన వాడికో ఒక గోత్రానికో సంబంధించింది కాదు, నీ అంతర్గత పరిపక్వతకి సంబంధించింది, నీ అంతర్విశాల నేత్రానికి సంబంధించింది. ఏం చెప్పారు వ్యాస మహర్షి భాగవతంలో? వైష్ణవానాం యథా శంభు నిమ్నగానాం యథా